వినాయకుడు కళ్ల ముందునుంచి అదృశ్యం కావటంతో దక్షుడికి దిక్కుతోచలేదు. పిచ్చివాడైపోయాడు. తల్లిని వదిలిపెట్టి దారిలో వెళ్తూ కనిపించిన వాళ్లందర్నీ చెట్టు చేమలతో సహా వినాయకుడు మీకు కనిపించాడా? ఎదురయ్యాడా? ఆయనెక్కడుంటాడు? దయచేసి చెప్పండి అంటూ విలపించసాగాడు. అలా తిరుగుతున్న దక్షుడు ఒకచోట నీరసంతో మూర్ఛపోయాడు. ఆ మూర్ఛలో అతడికొక కల వచ్చింది. అందులో దేదీప్యమానంగా వెలిగిపోతున్న ఒక బ్రాహ్మణుడు కనిపించాడు. అతన్ని చూసి ఏదో అడుగుదామనుకునేలోపే దక్షుడికి మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచేసరికి ఎదురుగా కలలో కనిపించిన బ్రాహ్మణుడున్నాడు. దక్షుడికి పూర్వం గజాననుడు చెప్పిన ముద్గలుడి పేరు గుర్తుకొచ్చింది. వెంటనే బ్రాహ్మణుడితో స్వామీ, ముద్గల మహర్షి ఎక్కడ ఉంటారు? అని ప్రశ్నించాడు. ఆ విప్రుడు ముద్గలుడి ఆశ్రమం దారి చూపించాడు. దక్షుడు బ్రాహ్మణుడు చెప్పిన దారిలో వెళ్ళి ముద్గలాశ్రమానికి చేరుకున్నాడు. ఆ ఆశ్రమం ఎంతో రమణీయంగా ఉంది. ఎన్నో రకాల ఫలపుష్ప వృక్షాలతో ఇంద్రుడి నందనోద్యానవనం కన్నా ఎంతో బావుంది. అలాంటి ఆశ్రమంలోకి ప్రవేశించిన దక్షుడు వేదాంగాలు, సకల మంత్రశాస్త్రాలు, ఆగమాలు తెలిసినవాడు. సిద్ధపురుషుడు అయిన ముద్గల మహర్షిని దర్శించాడు. అప్పుడాయన రత్నాలతో పొదగబడ్డ బంగారు వినాయకుణ్ణి అర్చిస్తున్నాడు. దేవతార్చనలో నిమగ్నుడైన ముద్గలుడి దగ్గరికి వెళ్ళి ఆయన పూజకాగానే పాదాలపై పడిపోయాడు. దయాసింధువైన ముద్గలుడు దక్షుణ్ణి పైకి లేపి, నాయనా, ఎవరు నీవు? ఎందుకిలా దుఃఖిస్తున్నావు? కారణమేమిటి? నాకు చెప్పు, నీ బాధని పోగొడతాను అన్నాడు. ముద్గలుడి మాట వినగానే దక్షుడికి ధైర్యం వచ్చింది. మహాపురుషా, నేను కర్ణాటక దేశంలోని భానునగరానికి రాజైన వల్లభుడి కుమారుణ్ణి. నా తల్లి పేరు కమలాంబ. కర్మ ప్రారబ్ధం వల్ల నేను పుట్టడంతోనే అంగవైకల్యంతో పుట్టాను అని అంటూ తాను ఒక బ్రాహ్మణుడి ద్వారా స్వస్థుడు కావడం, అదే బ్రాహ్మణుడి ద్వారా గణపతి మంత్రోపదేశాన్ని పొంది గజాననుడి సాక్షాత్కారం పొందటం వరకు జరిగిన వృత్తాంతాన్నంతా ఆయనకు తెలియచేశాడు. స్వామీ, నాకు ప్రత్యక్షమైన గజాననుడు నన్ను వరం కోరుకోమని దాన్ని తాను ఇవ్వనని, తన అనుగ్రహం పొందిన ముద్గల మహర్షే నన్ను అనుగ్రహిస్తాడని చెప్పి అంతర్ధానమయ్యాడు. దాంతో మిమ్మల్ని వెతుకుతూ ఇలా మీ ఆశ్రమం చేరుకున్నాను. తమరే నన్ను అనుగ్రహించాలి. మహాత్మా, మీరు గణేశుడి పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందిన పుణ్యాత్ములు. సాక్షాత్తు ఆ గణేశుడిలానే మీరు కనిపిస్తున్నారు. గజాననుడి అనుగ్రహంతో నాకు సర్వం గణపతి మయంగానే కనిపిస్తోంది అన్నాడు దక్షుడు. నాయనా దక్షా, నీవెంతో అదృష్టశాలివి. నీకున్న అనన్య భక్తివల్లనే నీకు గజాననుడి దివ్య దర్శనం లభించింది. ఆదిదేవుడైన ఆ ప్రభువు కేవలం భక్తితోనే వశమవుతాడు కాని దర్పంతో, అహంకారంతో ఎంతకాలం తపస్సు చేసినా పలకడు. తీరని ఆర్తి, తపన, దీక్ష కలిగి వీటికి తోడు భగవంతుడి అనుగ్రహం కూడా ఉంటేనే ఆయన సాక్షాత్కారం లభిస్తుంది. గణపతి కరుణామయుడు. పంచభూతాలకి, పంచతన్మాత్రలకి, ఇంద్రియాలకి అతీతుడు. దేవగణాలు, గంధర్వులు, ఋషులు, మునులు ఎంతో కాలం తపస్సు చేసినప్పటికీ ఆయన్ని తెలుసుకోలేరు. అలాంటి గజాననుడి దర్శనం పొందిన నీవెంతో ధన్యుడివి. నాకా భాగ్యం కలగలేదు. కుమారా, నీలాంటి శిష్యుడు లభించటం నా అదృష్టం అని ప్రేమగా అతన్ని కౌగలించుకుని ఆశీర్వదించి గజాననుడి ఏకాక్షర మహామంత్రాన్ని సాంగోపాంగంగా దక్షుడికి ఉపదేశించాడు. దక్షా, ఈ మంత్రం మహిమోపేతమైంది. దీన్ని క్రమం తప్పకుండా నిత్యం జపించు. గణపతి అనుగ్రహంతో నీ కోరికలన్నీ తీరతాయి. ఇహపర సౌఖ్యాలు రెండూ లభిస్తాయి అని దీవించాడు. ఈ విధంగా భీమ మహారాజుకి అతడి పూర్వీకుడైన దక్షుడి చరిత్రని వినిపించాడు విశ్వామిత్రుడు. మహర్షీ,
మీ దయవల్ల మా పూర్వీకుడి కథ విన్నాను. అయితే నాదొక సందేహం. పుట్టుకతోనే రోగిష్టి అయిన దక్షుడెలా ఆరోగ్యవంతుడయ్యాడు? ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసిన ముద్గల మహర్షికి గణేశ సాక్షాత్కారం ఎందుకు లభించలేదు? ఎంతో సులభంగా దక్షుడికి స్వామి ఎందుకు దర్శనమిచ్చాడు? దయచేసి ఈ విషయాలన్నీ వివరించండి అని ప్రార్థించాడు భీమరాజు. భల్లాల వృత్తాంతం. విశ్వామిత్రుడు భీమరాజుతో భల్లాల వినాయకుడి వృత్తాంతాన్ని చెబుతున్నాడు. భీమరాజా, పూర్వం సింధు దేశంలో వల్లి అనే నగరం ఉండేది. ఆ నగరంలో కళ్యాణ సంజ్ఞకుడు అనే ధనవంతుడైన వైశ్యుడుండేవాడు. అడిగిన వాళ్లకి లేదనకుండా దానం చేసే వితరణశీలి. అతడి భార్య ఇందుమతి. పేరుకు తగ్గట్టే గొప్ప సౌందర్యవతి, పరమ పతివ్రత. ఆ దంపతులకి అందగాడు గుణవంతుడు అయిన పుత్రుడు జన్మించాడు. కళ్యాణుడు జాతకర్మాదికాలు నిర్వర్తించి బ్రాహ్మణులకు, బీదవారికి ఎన్నో దానధర్మాలు చేసి జ్యోతిష్యుల ఆజ్ఞ ప్రకారం తన కుమారుడికి భల్లాలుడు అని పేరు పెట్టాడు. భల్లాలుడు శుక్లపక్షచంద్రుడిలాగా దినదిన ప్రవర్ధమానం కాసాగాడు. చిన్నతనం నుంచే భక్తిభావంతో ఉండేవాడు. పూర్వజన్మ విశేషం వల్ల అతడికి బాల్యం నుంచే గజాననుడిమీద అచంచలమైన భక్తి ప్రపత్తులుండేవి. ఒకనాడు భల్లాలుడు తన తోటి పిల్లలతో కలిసి సమీపంలో ఉన్న అరణ్యానికి వెళ్ళాడు. అక్కడ వాళ్లందరితో కలిసి ఎన్నో రకాల ఆటలాడాడు. ఆటల్లో భాగంగా ఒక నున్నని రాయిని స్థాపించి దానికి ప్రాణప్రతిష్ఠ చేశాడు. పక్కనే ఉన్న గరికతో, పూలతో ఆ మూర్తిని పిల్లలతో కలిసి పూజించాడు. భల్లాలుడి మిత్రులు కూడా గణపతి భక్తులే. వారిలో కొందరు గణపతి నామాన్ని జపిస్తుంటే మరికొందరు గానం చేస్తున్నారు. ఇంకొందరు పిల్లలు కర్రలతో, మామిడి తోరణాలతో ఒక మండపాన్ని గణపతి ప్రతిమపైన నిర్మించారు. మరికొంతమంది బాలకులు అడవిలో దొరికిన పళ్ళు, ఫలాలు తెచ్చి గణపతికి నైవేద్యంగా సమర్పించారు. ఇంకొందరు పండితుల్లా వేషాలు ధరించి తమకు తెలిసిన మంత్రాల్ని పఠించారు. ఈ విధంగా గజాననుడిమీద భక్తి ప్రపత్తులతో తన్మయులైపోయి ఆ పిల్లలంతా అన్నపానాలను సైతం మర్చిపోయారు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒకనాడు నగరంలోని పిల్లల తల్లిదండ్రులు కళ్యాణుడి దగ్గరకొచ్చి, ఏమయ్యా, నీకిది న్యాయంగా ఉందా? నీ పిల్లాన్ని కాస్త కట్టడిచేయ్. వాడి భక్తిపిచ్చిని మా పిల్లలకి కూడా అంటిస్తున్నాడు. అడవుల వెంట తిరుగుతూ మావాళ్ల అంతా తిండి తిప్పలు లేక చిక్కిపోతున్నారు. వేళకి ఇంటికి రావటం లేదు. నీకొడుక్కి బుద్ధి చెప్పు లేదా మేమే బాగా తన్ని బుద్ధి చెబుతాం అని హెచ్చరించారు. వారి మాటలు కళ్యాణుడికి ఆగ్రహాన్ని తెప్పించాయి. వెంటనే పెద్ద కర్ర తీసుకుని తను అడవిలోకి వెళ్ళాడు. కొంతదూరం లోపలికి వెళ్ళాక అక్కడొక చోట పిల్లలంతా గణపతికి నిర్మించిన కర్రల పందిరి కనిపించింది. దాని ముందు వాళ్లంతా ఆటలాడుకుంటున్నారు. కోపం పట్టలేక కళ్యాణుడు తన దగ్గరున్న కర్రతో వాళ్లు వేసిన పందిరినంతా ధ్వంసం చేశాడు. అతడి కోపం చూసి పిల్లలంతా పారిపోయారు. ఒక్క భల్లాలుడు మాత్రం కదలకుండా అక్కడే కూర్చున్నాడు. కళ్యాణుడికి ఉక్రోషం వచ్చింది. కన్న కొడుకని కూడా చూడకుండా భల్లాలుణ్ణి చావగొట్టాడు. అంతటితో ఊరుకోక ఆ బాలుడు పూజిస్తున్న గణపతి ప్రతిమని అక్కడినుంచి పీకేశాడు. ఒక ఉన్మాదిలా మారిపోయి దెబ్బలతో రక్తం కారుతున్న కొడుకుని అక్కడే ఉన్న చెట్టుకి కట్టేసి, ఓరేయ్, నిన్నిప్పుడు ఏ దేవుడు రక్షిస్తాడో, ఎవడు నీకు అన్నం పెడతాడో చూస్తా. నీవల్ల ఊళ్ళో వాళ్లంతా నన్ను అనరాని మాటలన్నారు. నువ్విక్కడే పడుండు. ఇంటికొచ్చావో నేనేం చేస్తానో నాకే తెలీదు, జాగ్రత్త అని అరిచి ఆవేశంగా అక్కడినుంచి వెళ్ళిపోయాడు. కళ్యాణుడు అలా ఆవేశంతో వెళ్ళిపోగానే భల్లాలుడు కళ్ళు మూసుకుని తదేకంగా తన ఇష్టదైవమైన గజాననుణ్ణి స్మరించాడు. స్వామీ, గజాననా, దుష్టుల్ని శిక్షించటం నీ ధర్మం కదా. విఘ్నాల్ని హరించేవాడివి కనుకనే నీకు విఘ్నహరుడనే పేరు వచ్చింది. దేవాదిదేవా, భూభారాన్ని మోసే ఆదిశేషుడు
తన పనిని వదిలేయవచ్చు. సముద్రాల్ని ఎండింపచేసే సూర్యుడు తన కిరణాల్ని వేడిని తగ్గించవచ్చుగాని నువ్వు మాత్రం నీ భక్తుల్ని విడిచిపెట్టవని అందరూ అంటారే. నీవలా నన్ను వదిలేయటం భావ్యమా? అని బాధతో విలపిస్తూ తన తండ్రినిలా శపించాడు. ఎవరైతే నేనెంతో శ్రద్ధగా కష్టపడి కట్టిన ఈ చిన్ని ఆలయాన్ని ధ్వంసం చేశారో, ఎవరు నన్ను పిల్లవానని కూడా చూడకుండా దారుణంగా దండించారో, నాకెంతో ప్రీతిపాత్రుడైన గణపతి విగ్రహాన్ని పెకలించి విసిరేశారో, అలాంటి పాపాత్ముడైన నా తండ్రి కళ్యాణుడు గుడ్డివాడు, చెవిటివాడు, మూగవాడు, గూనివాడు అగుగాక. నేనే గనుక నిజమైన గణపతి భక్తుడినైతే నా మాటలు నిజమోగాక. నన్నైతే నా తండ్రి బంధించగలిగాడు కాని నాలోని భక్తిని ఆయన బంధించలేడు కదా అని తండ్రిని నిందించాడు. ఇక నేను గజాననుణ్ణి ధ్యానిస్తూ ఇక్కడే నా ప్రాణాలు వదిలేస్తాను. ఏదేమైనా ఇంటికి తిరిగి వెళ్ళను. అన్నిటికీ నా స్వామే నాకు దిక్కు అని భావించి మనసులో గణపతిని ధ్యానిస్తూ అలా నీరసంగా పడిపోయాడు. అంతలో ఒక్కసారిగా దయాసింధువైన గణపతి ఒక బ్రాహ్మణుడి రూపంలో భల్లాలుడి ముందు ప్రత్యక్షమయ్యాడు. స్వామి దర్శనంతో అతన్ని బంధించిన లతలన్నీ ఊడిపోయాయి. వంటిమీదున్న గాయాలన్నీ మాయమైపోయాయి. వెంటనే భల్లాలుడు విప్రుడి పాదాలమీద పడిపోయాడు. ఈ చరాచర జగత్తుకి తల్లి తండ్రి, కర్త నీవే అయిన గణపతి స్వామీ! నీ సంకల్పంతోనే దుర్మార్గులు, సన్మార్గులు తమ తమ స్వభావాలకి తగిన తల్లి తండ్రులకి జన్మిస్తున్నారు. అష్టదిక్కులు, అన్ని సముద్రాలు, సూర్యచంద్రాగ్నులు, ఓషధులు, ధాతువులు అన్నీ నీ స్వరూపమే కదా స్వామీ! ఎంతో గొప్పదైన నీ దివ్య మహిమని పసిబాలుడైన నేనెలా వర్ణించగలను? నీ దయతోనే నాకు నీ దివ్య దర్శనం లభించింది అని కన్నీళ్లతో స్వామి పాదాల్ని అభిషేకించాడు. బ్రాహ్మణుడి రూపంలో ఉన్న గజాననుడు భల్లాలుణ్ణి పైకి లేపి ఆలింగనం చేసుకుని ప్రసన్న వదనంతో ఇలా అన్నాడు: నాయనా, నువ్వు నిర్మించిన ఈ మందిరాన్ని, నా ప్రతిమని ధ్వంసం చేసి నీ తండ్రి ఘోరమైన అపచారం చేశాడు. అతడికి నరకం తప్పదు. ఆవేశంతో నువ్విచ్చిన శాపం కూడా తగులుతుంది. కుమారా, నీ భక్తి చాలా గొప్పది. నీకేం కావాలో కోరుకో, ఎలాంటి వరాన్నైనా ఇస్తాను అన్నాడు. ఆ మాటలకి భల్లాలుడు సంతోషించి, ప్రభూ, నేనెంతో ఇష్టపడి నిర్మించిన ఈ ఆలయంలో కొలువుండు. ఇక్కడికొచ్చి నిన్ను దర్శించిన భక్తుల విఘ్నాల్ని పారద్రోలు. నిత్యం నీ పాదాలమీద నాకు భక్తి ప్రపత్తులు స్థిరంగా ఉండేలా అనుగ్రహించు. ఇదే నేను కోరే వరమన్నాడు. భల్లాలా, తథాస్తు, నువ్వు కోరినట్టే. నీ పేరుతోనే నేనిక్కడ భల్లా వినాయకుడిగా వెలుస్తాను. వల్లి అనే పేరుతో ఈ క్షేత్రం సుప్రసిద్ధమవుతుంది. ఎవరైతే భాద్రపద శుద్ధ చవితి నాడు ఈ క్షేత్రానికొచ్చి నన్ను దర్శిస్తారో వారి అభిష్టాలన్నీ నేను నెరవేరుస్తాను. నీవు కోరినట్టే నీకు నిరంతరం నామీద భక్తి స్థిరంగా ఉండుగాక అని ఆశీర్వదించి అంతర్ధానమైపోయాడు. భల్లాలుడు తన కోరిక నెరవేరినందుకు సంతోషించి తనకు తెలిసిన వేదవిధులైన పండితుల్ని రప్పించి వారి ఆధ్వర్యంలో అక్కడొక వినాయక ప్రతిమని ప్రతిష్ఠించి సర్వాంగ సుందరంగా ఒక ఆలయాన్ని నిర్మించాడు. భల్లాల వినాయకుడి చరిత్రని ఎవరైతే శ్రద్ధాభక్తులతో పాటిస్తారో, వింటారో, వారు సకల పాపాలనుంచి విముక్తులై ఇహపర సుఖాల్ని పొందుతారు అని విశ్వామిత్రుడు చెప్పి తిరిగి తన కథనాన్ని ఇలా కొనసాగించాడు. అక్కడ భల్లాలుడిచ్చిన శాప ప్రభావంతో కళ్యాణుడి శరీరమంతా ఛిద్రమైపోయింది. వళ్లంతా పుళ్ళు ఏర్పడిరసి కారటం మొదలయ్యింది. భరించరాని దుర్వాసన, దాంతోపాటు మూగ, చెవుడు, అంధత్వం కూడా ప్రాప్తించాయి. భర్త స్థితిని చూసి ఇందుమతి ఎంతో దుఃఖించింది. నా భర్త సహజంగా ధర్మపరుడు. ఏ జన్మలో చేసిన పాపమో కదా ఈనాడు ఇలాంటి దీనస్థితి ఆయనకి కలిగింది. ఈ బాధ ఎలా తీరుతుంది? నా బ్రతుకింతేనా
అని దీనంగా విలపించసాగింది. కొద్ది రోజుల తరువాత ఇరుగు పొరుగు వాళ్ల ద్వారా తన భర్త బల్లాలుణ్ణి తీవ్రంగా హింసించి అరణ్యంలో ఒక చెట్టుకి బంధించాడని తెలుసుకుంది. మనసుండబట్ట లేక వెంటనే కొడుకుని వెతుకుతూ అరణ్యానికి బయల్దేరింది. తీరా ఆమె అక్కడికి వెళ్లేసరికి బంగారు రంగు శరీరంతో, నిండు ఆరోగ్యంతో మిసమిసలాడిపోతూ తన కుమారుడు కనిపించాడు. ఆనందంతో ఆశ్చర్యపోయింది అక్కడున్న గణపతి దేవాలయంలో చతుర్బాహుడు, త్రినేత్రుడు, ఏకదంతుడు అయిన గణేశుణ్ణి ఎంతో దీక్షగా అర్చిస్తున్నాడు భల్లాలుడు. ఊళ్ళో వాళ్లంతా అసూయాపరులు. నా కొడుకు గురించి నా భర్త గురించి లేనిపోనివి చెప్పారు. ఇక్కడికొచ్చి చూస్తే నా కొడుకెంతో ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నాడు అని అనుకుంటూ ఆలయంలోకి వెళ్లి భల్లాలుణ్ణి దగ్గరికి పిలిచి ఆప్యాయంగా కోగిలించుకుంది. భల్లాలా, నీ పూజలు కొద్దికాలం ఆపు నాయనా. ఇంటి దగ్గర నీ తండ్రిగారు ఎంతో అనారోగ్యం పాలయ్యారు. వళ్లంతా కురుపులు, మాటలేదు, చూపులేదు, వినిపించదు. ఆయన పడే బాధ వర్ణనాతీతం. నీ తండ్రిని రక్షించటం కొడుకుగా నీ ధర్మం. పద నాయనా, నాతో వచ్చి నీ తండ్రిని కాపాడు. నీ తండ్రి స్వతహాగా ధర్మాత్ముడు. ఏదో ఆవేశంలో వివేకం కోల్పోయి నిన్నలా దండించి ఉంటాడు. దానికి నేడిలా దీనస్థితి ననుభవిస్తున్నాడు. ఒక కొడుకుగా నీ కర్తవ్యం నెరవేర్చు. అది నీ ధర్మం అని హితబోధ చేసింది ఇందుమతి. తల్లి మాటలు విన్న భల్లాలుడిలో నిర్లిప్తత చోటు చేసుకుంది. ఎంతో వైరాగ్యంతో అమ్మా, తల్లెవరు, తండ్రెవరు? ఈ చరాచర ప్రకృతి, దాని స్వాభావిక లక్షణాలైన సంకల్ప, వికల్పాలన్నీ పరమాత్మ అయిన ఆ గజాననుడివల్లే జరుగుతాయి. జీవుల మధ్య కలిగే రాగద్వేషాలకి కారణం కూడా వారికర్మే. అందుకే ఎలాంటి వారైనా చేసిన కర్మ ఫలం అనుభవించక తప్పదు. నేటినుంచి నాకు తల్లి తండ్రి, దైవం, గురువు అన్నీ ఈ వినాయకుడే. నా జీవితం మొత్తం ఆయన సేవకే అంకితం చేశాను. ఆ స్వామి దయతోనే నాకీ ఆరోగ్యం, ఆత్మజ్ఞానం లభించింది. పరమ పవిత్రమైన గణపతి ఆలయాన్ని ధ్వంసం చేయటం, స్వామి ప్రతిమని తొలగించటం లాంటి దురహంకారమైన పనులు చేయటం వల్లనే నీ భర్తకి ఇలాంటి దుస్థితి కలిగింది. తత్వం ప్రకారం చెప్పాలంటే నిజానికి మీరిద్దరూ నా తల్లి తండ్రి కారు. మనందరికీ తల్లి తండ్రి, ఆది దేవుడైన ఆ గజాననుడే. సకల దేవతా స్వరూపుడైన ఆయనే జగత్తుకి కర్త. ఎలాంటి తప్పు చేయని నన్ను, బాలునని కూడా చూడకుండా దారుణంగా హింసించి, పైగా దైవదూషణ అనే అపరాధాన్ని ఎలాంటి భయం లేకుండా చేశాడు నీ భర్త. ఆ పాపానికి తగ్గ ఫలాన్నే ఇప్పుడనుభవిస్తున్నాడు. అలాంటి మహాపాపిని నేను చూడను. ఎందుకంటే అలాంటివారిని చూస్తే నాకు ఎన్నో దోషాలంటుకుంటాయి. నేటినుంచి నామీదున్న పుత్రప్రేమని వదిలేసి సతీ ధర్మం ప్రకారం నీ భర్తని సేవించుకుంటూ కాలం గడుపు అని హీతబోధ చేశాడు. కొడుకు మాటలు విని ఇందుమతి తల్లడిల్లిపోయింది. కుమారా, కరుణించు. నీ తండ్రి చేసిన తప్పుని క్షమించి ఆయనకిచ్చిన శాపాన్ని ఉపసంహరించు. దయచేసి నామాట మన్నించు అని దీనంగా విలపించింది. తల్లి మాటలకి జాలిపడ్డ భల్లాలుడు ఆమెతో, అమ్మా, రాబోయే జన్మలో నీవు కమలాంబ అనే పేరుతో జన్మిస్తావు. వల్లభుడనే రాజుని పెళ్లాడతావు. మీ ఇద్దరికీ దక్షుడనే పేరుతో ఇప్పటి నీ భర్త పుత్రుడిగా జన్మిస్తాడు. ఇప్పుడతడనుభవిస్తున్న బాధలన్నీ పుట్టుకతోనే అనుభవిస్తాడు. నీ భర్త 12 సంవత్సరాలు తపస్సు చేసినా నీ బిడ్డకి అంగవైకల్యం తొలగిపోదు. అసహనంతో ఆయన నిన్ను, నీ పుత్రుణ్ణి రాజ్యం నుంచి వెళ్లగొడతాడు. నీవు నీ కుమారుణ్ణి తీసుకుని గ్రామాల్లో బిచ్చమెత్తుకుంటూ జీవిస్తావు. ఒకనాడు ఒక వినాయక భక్తుడి దర్శనంతో నీ కష్టాలన్నీ తొలగిపోతాయి. అప్పుడే నీ కుమారుడికి పూర్తి ఆరోగ్యం చేకూరుతుంది. ఇదే నీ భర్త శాప విమోచనం. ఇక నీవు వెళ్ళు అని ఆమెని పంపించాడు. భల్లాలుడి నిర్ణయాన్ని విని ఏమీ చేయలేక
ఎంతో బాధపడుతూ ఇందుమతి ఇంటికి వెళ్ళిపోయింది. తల్లి అలా వెళ్ళగానే ఒక దివ్యమైన విమానం భల్లాలుడున్న చోటుకి వచ్చింది. దాన్ని అధిరోహించిన భల్లాలుడు సరాసరి వినాయకలోకాన్ని చేరుకున్నాడు. భీమరాజా! ఆ విధంగా భల్లాలుడు చెప్పినట్టుగానే కళ్యాణుడు మరో జన్మలో కమలాంబ వల్లభులకి పుత్రుడుగా జన్మించి పుట్టుకతోనే ఎన్నో కష్టాలనుభవించాడు. ఆ కళ్యాణుడే దక్షుడు అని ముగించాడు విశ్వామిత్రుడు. దక్షుడి స్వప్నం. అక్కడ ముద్గల మహర్షి ద్వారా మంత్రోపదేశాన్ని పొందిన దక్షుడు సమీపంలో ఉన్న కౌండిన్యం అనే అడవిలోకి వెళ్ళి ఒక ఏకాంత ప్రదేశంలో తపస్సు చేయటం ప్రారంభించాడు. ఆ ప్రాంతం ఎంతో ప్రశాంతంగా ఉంది. అక్కడ తదేక దీక్షతో 12 సంవత్సరాలు తన తపస్సు కొనసాగించాడు. అలాగే గణపతి షోడశోపచార పూజని మానసికంగా 60 రోజులపాటు చేశాడు. ఒకనాడు తెల్లవారు జామున దక్షుడికొక కల వచ్చింది. ఎర్రటి సింధూర వర్ణంతో ఒక మహాపర్వతంలాంటి ఏనుగు కలలో కనిపించింది. ఆ ఏనుగు తన తొండంతో ఒక రత్నాల హారాన్ని దక్షుడి మెడలో వేసి అదే తొండముతో అతన్ని ఎత్తి తన మూపురం మీద కూర్చోబెట్టుకుని టీవిగా రాచనగరులోకి వెళ్ళింది. అంతలో దక్షుడికి మెలకు వచ్చింది. జరిగిన విషయమంతా వెళ్ళి తల్లికి చెప్పాడు దక్షుడు. నాయనా! గజారోహణం అనేది శుభ శకునం. దానివల్ల నీకు రాజ్యప్రాప్తి, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి అని వివరించింది. తల్లి మాటలకు దక్షుడెంతో సంతోషించాడు. ఆమె మాట ప్రకారం తనకే గనుక రాజ్యం ప్రాప్తిస్తే తన తల్లితో ఎన్నో దాన ధర్మాలు చేయించాలని, నోములు, వ్రతాలు ఆచరింపచేయాలని భావించాడు. ఇదే విషయం తల్లితో చెప్పగా ఆమె కూడా ఎంతో ఆనందించింది. కుమారా! నీవిలాగే ధర్మబుద్ధితో ఉండు. దీర్ఘాయుష్మంతుడివై వర్ధిల్లు అని ప్రేమతో ఆశీర్వదించింది. ఈ విధంగా దక్షుడు తన తల్లి కమలాంబ ద్వారా ఆశీర్వాదం అందుకున్న కొద్ది రోజులకే ఒక విచిత్రం జరిగింది. అక్కడికి సమీపంలో ఉన్న కౌండిన్య నగర మహారాజు చంద్రసేనుడు హఠాత్తుగా మరణించాడు. ప్రజారంజకుడైన రాజు మరణానికి ఆ నగర ప్రజలెంతో బాధపడ్డారు. తండోపతండాలుగా రాజుగారిని చివరిచూపు చూడాలని నగరానికొచ్చారు. ఆయన పార్థివ శరీరాన్ని చూసి బోరున విలపించారు. ఇక అతడి భార్య సులభాదేవి పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. ఆమె కూడా భర్త వియోగాన్ని భరించలేక గుండెలు పగిలేలా రోదించింది. చంద్రసేనుడికి సంతానం లేదు. అప్పుడు అతడి మంత్రులిద్దరూ అక్కడికి వచ్చి, రాజులేని రాజ్యం ఇప్పుడేమైపోతుందో కదా అని ఆందోళన చెందారు. ఇలా అందరూ దుఃఖసాగరంలో మునిగిపోయి ఉండగా అదృష్టవశాత్తు ఒక యతీశ్వరుడు అక్కడకొచ్చాడు. బ్రహ్మ వర్చస్సుతో వెలిగిపోతున్న ఆయన అక్కడున్న వాళ్లందరితో ఇలా అన్నాడు. ప్రియమైన ప్రజలారా, రాజబంధువులారా, అమాత్యులారా, మీ స్వార్థ చింతన వదిలేసి మీ రాజుకి శ్రేయస్సు కలిగించే మార్గం గురించి ఆలోచించండి. ఇంతకాలం మీ అందరి క్షేమం కోసం అహర్నిశలు తపించిన మీ రాజుగారికి కృతజ్ఞతలు తెలిపే చివరి సమయమిది. మరణించిన ప్రేత శరీరం తన చుట్టూ ఏడుస్తూ నిల్చున్న మిత్రుల, బంధువుల ప్రజల కన్నీళ్లనే ఆహారంగా స్వీకరిస్తుంది. ప్రపంచంలో ఎక్కడైనా మనిషి జీవించి ఉన్నంతవరకే అనుబంధాలు ఉంటాయి. మరణించాక అతడితో ఎవరూ వెంటవెళ్లలేరు. కేవలం ఆ జీవుడు చేసిన సుకృత, దుష్కృత ఫలితాలు మాత్రమే వెళతాయి. పూర్వం ఎంతో మంది రాజులు ఈ భూమండలాన్ని పాలించారు. వారంతా తమ కాలం తీరగానే వెళ్ళిపోయారు కదా. మీరంతా ఏడవటం ఆపి ముందు మహారాజు శరీరానికి అంత్యక్రియలు చేసే ఏర్పాట్లు చూడండి. అంతిమ సంస్కారం సక్రమంగా నెరవేర్చినవాడే నిజమైన ఆప్తుడు. ఈ కర్మను నిర్వహించటం కోసమే శాస్త్రాలన్నీ పుత్ర సంతానం కావాలని చెబుతాయి. సంతానం లేని మీ రాజుకి సంస్కారం జరపటానికి పుత్రుడు లేకపోతే పుత్రసమానుడైన మరెవర్నైనాగాని తీసుకురండి. జరగాల్సిన కార్యక్రమాన్ని ప్రారంభించండి అని యతీశ్వరుడు వాళ్లందరికీ కర్తవ్య బోధ చేశాడు.
యతిమాటలు విన్న పురప్రజలు, రాజబంధువులు అందుకు తగ్గవాడు మంత్రి సుమంతుడే అని నిర్ణయించి రాజుగారి అంత్యక్రియల్ని నిర్వహించమని కోరారు. అందరి మాట మన్నించి సుమంతుడు యథావిధిగా చంద్రసేనుడి ఉత్తర క్రియల్ని శాస్త్రోక్తంగా నిర్వహించాడు. ప్రజలంతా రాజుగారి ఉత్తర క్రియలు పూర్తయ్యేంతవరకు ఉండి తిరిగి తమ తమ గృహాలకి వెళ్ళిపోయారు. ఇలా కొంతకాలం గడిచింది. రాణికి, మంత్రులకు, పురోహితులకి కౌండిన్యరాజ్య పాలన ఎవరికి అప్పగించాలి, అందుకెవరు సమర్థులు అన్న సందేహం కలిగింది. ఏం చేయాలో ఎవరికీ పాలుపోలేదు. అందరూ ఎంతో తీవ్రంగా ఈ విషయం గురించే ఆలోచిస్తున్నారు. ఒకనాడు సభాసదులతో, ప్రజలతో మంత్రులంతా సమావేశమై కాబోయే రాజుకోసం చర్చిస్తుండగా మహామునీశ్వరుడైన ముద్గలుడు ఆ సభకి వచ్చాడు. మంత్రులు ఎంతో సంతోషంగా ఆయనకి స్వాగత సత్కారాలు జరిపి తమ సమస్యని ఆయనకి వివరించారు. ముద్గలుడు వారికో సలహా ఇచ్చాడు. ప్రజలారా, మంత్రి, పురోహితులారా, రాజుగారి పట్టపుటేనుగుని పిలిపించండి. దానికి ఒక కమలాల మాలనిచ్చి పంపించండి. అది ఆ మాలని ఎవరి మెడలో వేస్తుందో అతన్నే మీ రాజుగా ఎన్నుకోండి. అది దైవ నిర్ణయం అన్నాడు. ఆ పరిష్కారం అందరికీ నచ్చింది. బాగుంది బాగుంది అంటూ అందరూ హర్షధ్వానాలతో తమ ఆమోదాన్ని తెలియచేశారు. ఒక శుభముహూర్తంలో మహారాణి సులభాదేవి కమలాల మాలని పట్టపుటేనుగు తొండానికిచ్చి, ఓ గజరాజమా, ఈ రాజ్యం మొత్తం సంచరించి నీకు నచ్చినవాడి మెడలో ఈ మాలని వేసి మన రాజ్యానికి తగిన రాజుని ఎంపిక చేయి అని ఆదేశించింది. వెంటనే పరివారమంతా పట్టపుటేనుగుని అందంగా అలంకరించారు. వేద పండితులు స్వస్తి వాచకాలు పలుకుతుండగా మంగళవాద్యాల మధ్య పట్టపుటేనుగు దండని స్వీకరించి నగరంలోకి బయలుదేరింది. భద్రగజం అలా రాజటీవితో రహదారిలో వెళుతుంటే ఉత్సాహవంతులైన ఎందరో యువకులు దాని ముందుకొచ్చారు. అయితే అది ఎవర్నీ చూడకుండా ముందుకు సాగిపోవటంతో నిరుత్సాహపడ్డారు. పట్టపుటేనుగు సరాసరి నగరం చివరున్న అరణ్యంలోకి వెళ్ళింది. అక్కడ ఏకాగ్రతతో గజాననుణ్ణి జపిస్తూ కూర్చున్న దక్షుడి మెడలో కమలాల హారాన్ని వేసింది. ఏనుగుతో వచ్చిన పరివారమంతా అది చూసి హర్షధ్వానాలు చేసి దక్షుడికి నూతన వస్త్రాలు, ఆభరణాలు సమర్పించారు. పైనుండి దేవతలు పూలవాన కురిపించారు. దక్షుడికి ఇదంతా కలలా తోచింది. అంతలో చంద్రసేనుడి మంత్రులిద్దరూ దక్షుడి దగ్గరకొచ్చి జరిగింది వివరించి రాజ్యాధికారాన్ని చేపట్టమని ఆహ్వానించారు. దక్షుడు సంతోషంగా వారి ఆహ్వానాన్ని మన్నించాడు. తల్లిని వెంటబెట్టుకుని అంగరంగ వైభవంగా కౌండిన్య నగరానికి వెళ్ళాడు. అక్కడ మహారాజుగా పట్టాభిషిక్తుడయ్యాక తన తల్లిచేత విరివిగా దానధర్మాలు చేయించాడు. మంత్రులు, పురోహితులు, ప్రజలు దక్షుణ్ణి ఘనంగా కీర్తించి తమ రాజుగా ఆమోదించారు. రాజైన తరువాత దక్షుడు వెంటనే పల్లకీని, మంత్రి సుమంతుణ్ణి పంపించి ముద్గల మహర్షిని సగౌరవంగా సభకు తీసుకురమ్మని పంపించాడు. సుమంతుడు వెళ్లి ముద్గలుణ్ణి సమస్త రాజలాంఛనాలతో పల్లకిలో సభకి తీసుకొచ్చాడు. ముద్గల మహర్షి సభలోకి ప్రవేశించగానే దక్షుడు ఎంతో వినయంగా ఆయన పాదాలకి నమస్కరించి తన రాజసింహాసనమీద ఆయన్ని కూర్చోబెట్టేధావిధిగా ఆర్ఘ్యపాద్యాలతో ఆయన్ని అర్చించి ఎంతో వినయంగా భక్తితో నమస్కరించాడు. మహాత్మా, తమరి గొప్పతనం, మహిమ ఇప్పుడే ఈ నగర ప్రజలకి తెలిసింది. తమరి దివ్యానుగ్రహంతోనే నాకు సంపూర్ణంగా రోగ విముక్తి, రాజ్యప్రాప్తి కలిగింది. ఆనాటి నా శరీర పరిస్థితిని తలుచుకుంటేనే ఎంతో భయం వేస్తోంది. స్వామీ, మీలాంటి మహాత్ముల దివ్యశక్తికి అసాధ్యమైన విషయమే లేదు కదా. రోగగ్రస్తుడైన నన్ను నిరోగిగా, మహాభోగిగా చేసిన దయామయులు మీరు. ఒక్కసారి తమరి దివ్యహస్తాన్ని నా తలమీద ఉంచి ఆశీర్వదించండి. మీరు సాక్షాత్తు గజానన స్వరూపులు. మీరు ఆశీర్వదిస్తే ఆ స్వామి ఆశీర్వదించినట్టే అన్నాడు.
దక్షుడి భక్తికి సంతోషించిన ముద్గలుడు నాయనా, నా అనుగ్రహం నీకెప్పుడు ఉంటుంది. నీకు ఎప్పటికీ శత్రు భయం కలగదు. నీవు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి అని హృదయపూర్వకంగా ఆశీర్వదించాడు. దక్షుడు ఎంతో ఆనందంతో వేలాదిపాడి పశువుల్ని అగ్రహారాల్ని ముద్గల మహర్షికి దక్షిణగా సమర్పించాడు. అలాగే ఇతర వేదపండితులకి, పురోహితులకి విరివిగా ధనధాన్యాలు బహూకరించాడు. వారంతా అతన్ని చిరంజీవిగా కీర్తి ప్రతిష్టలతో వర్ధిల్లమని ఆశీర్వదించి తమ గృహాలకి తిరిగి వెళ్ళిపోయారు. ఆ విధంగా దక్షుడు అందర్నీ సముచిత రీతిలో సత్కరించి ముందుగా తన నగరంలో ఉన్న జీర్ణాలయాన్ని బాగుచేయించాడు. వాటిలో ఒక పెద్ద ఆలయంలో గణపతి మూర్తిని ప్రతిష్ఠించి నిత్యధూప దీప నైనాద్యాలతో అర్చనలు జరిగే ఏర్పాటు చేశాడు. దక్షుడనేవాడు కౌండిన్య నగరానికి రాజైన విషయం వల్లభ అనే పొరుగు రాజుకి తెలిసింది. ఆయనకి స్వప్నంలో గజాననుడు కనిపించి అతడి కుమార్తెని దక్షుడికిచ్చి వివాహం చేయమని సూచించాడు. స్వామి ఆదేశం ప్రకారం వల్లభ వీరసేన అనే తన కుమార్తెని దక్షుడికిచ్చి ఘనంగా వివాహం జరిపించాడు. వీరసేన దక్ష దంపతులకి బృహద్భానుడు అనే కుమారుడు జన్మించాడు. ఆ తరువాత వారి వంశంలో వరుసగా బృహద్భానుడికి ఖడ్గధరుడు, ఖడ్గధరుడికి సులభుడు, ఆ సులభుడికి పద్మాకరుడు, పద్మాకరుడికి వపుర్దీప్తి, వపుర్దీప్తికి చిత్రసేనుడు, ఆ చిత్రసేనుడికి భీమరాజు జన్మించారు. అష్టగణేశ దేవాలయాలలో బల్లాలేశ్వర్ దేవాలయం ఒకటి. ఈ దేవాలయం భారతదేశంలోని మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లాలో రోహా నుండి 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలి గ్రామంలో ఉంది. నా ఛానల్ని చూసి నేను పెట్టే ప్రతి వీడియోని చూస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. దయచేసి నా వీడియోలని లైక్, షేర్ చేయండి. కుదిరితే కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్లు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.